మోంతా తుఫాన్ తీవ్రత కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు ఈ మధ్య ప్రాంతంలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వైజాగ్, కాకినాడ, అదేవిధంగా మచిలీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కాకినాడలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల తాకిడితో ఇప్పటికే కొన్ని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు కూడా చేరి స్థానికులు అవస్థలు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవానికి మోంతా తుఫాన్ నిన్నటి నుంచే 27వ తారీఖు నుంచే ప్రభావితం చేస్తుందని అంతా అంచనా వేశారు. కానీ 27వ తారీఖున ఓ మోస్తరు ప్రభావం తప్ప పెద్దగా ప్రభావితం చేసిన దాఖలాలు లేవు. కానీ రెండో రోజు మాత్రం 28వ తారీఖుని చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో దీని ప్రభావం కనిపించబోతుంది అన్నట్టుగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఈ తుఫాను మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 28వ తారీఖు ఉదయం 6 గంటల సమయానికి ఈ తుఫాను మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాకినాడకి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తోంది. ఇది విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు రాత్రికి కానీ రేపు తెల్లవారుజామున కానీ అంటే 29వ తారీఖు తెల్లవారుజామున మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని తాకొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. గంటకి 17-18 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ భూభాగం వైపు దూసుకొస్తోంది. అయితే ఇది భూభాగానికి చేరువయ్యే కొద్దీ దీని తీవ్రత పెరుగుతుంది, వేగం పుంజుకుంటుంది. అదే సమయంలో దిశ మార్చుకునే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా క్లియర్గా ఐఎండి వాళ్ళ వెబ్సైట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని తాకొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకి 17-18 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందంటే దాదాపుగా 15 గంటల వరకు సమయం పడుతుంది. అంటే రాత్రి అర్ధరాత్రి కానీ 28వ తారీఖు అర్ధరాత్రి కానీ 29 తెల్లవారుజామున కానీ ఇది తీరాన్ని దాటుతోంది. మచిలీపట్నం కాకినాడ మధ్యలో అంటే దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీరం సమీపంలో తాకొచ్చు అన్నట్టుగా ప్రస్తుతానికి అంచనాలు వినిపిస్తున్నాయి. కోనసీమ, అదేవిధంగా పశ్చిమ గోదావరి, కృష్ణా ఇలాంటి జిల్లాల మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. అయితే దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే అనేక చోట్ల వర్షాలు పడుతున్నటువంటి తరుణంలో రాబోయే కొన్ని గంటల పాటు వాతావరణం ఎట్లా ఉంటుందనేది ఐఎండి హెచ్చరికలు మనం ఇక్కడ చాలా క్లియర్గా గమనించవచ్చు. ఐఎండి చాలా క్లియర్గా రెడ్ అలర్ట్ ప్రకటించింది. వార్నింగ్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. రెడ్ అలర్ట్ ఇచ్చారంటే వార్నింగ్ కొనసాగుతున్నట్టుగా మనం భావించాలి. 28వ తారీఖు ఈరోజు మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక ఆ తర్వాత స్టేషన్ వైజ్గా కూడా మనం చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి స్టేషన్స్లో ఇప్పుడు వాతావరణం ఎట్ట ఉంది పరిశీలించవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కేంద్రాల్లో మనం చూస్తే ఇప్పుడు యానాం సమీపంలో మోడరేట్ రైన్ కురిసే అవకాశం ఉంది. 5-15 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం కురిసే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. యానాం సమీపంలో చాలా సాధారణమైనటువంటి వర్షపాతం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరొక సెంటర్ మనం చూద్దాం. ఇక విశాఖపట్నంలో లైట్ థండర్ స్ట్రోమ్స్ విత్ మ్యాక్సిమం సర్ఫేస్ విండ్ స్పీడ్ లెస్ దాన్ 40 km/h అంటే 40 కిలోమీటర్ల లోపు గాలుల తీవ్రత అంటే అది పెద్ద ప్రభావం కాదు. విశాఖపట్నంలో కూడా 5-15 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చు 7 గంటల సమయం వరకు అన్నట్టుగా ఈ కథనంలో మనం చూడొచ్చు. అధికారికంగా ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓ మాదిరి నుంచి తేలికపాటి వర్షాలకు మాత్రమే ప్రస్తుతం వాతావరణం పరిమితమవుతోంది. అయితే ఈ తర్వాత మళ్ళీ 8-9 గంటల ప్రాంతంలో ఐఎండి మళ్ళీ దీన్ని అప్డేట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమైనా వర్షపాతం పెరిగే అవకాశం ఉండొచ్చా అనేటువంటి అంచనాలు అయితే చాలా మందిలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మాత్రం అటు విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, దాంతోపాటుగా అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు
అన్నట్టుగా చెప్తున్నారు. ఇక మిగిలిన పల్నాడు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఇలాంటి జిల్లాల్లో కూడా ఓ మాదిరి వర్షాలు కురవచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా తుఫాను తీవ్రత కొంచెం తీరం దాటేటువంటి సమయంలో చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఆ తీరాన్ని తాకే ప్రాంతంలో చాలా బీభత్సం కూడా సృష్టించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అందరినీ ఆ రీతిలో అప్రమత్తం చేస్తుంది. అవసరమైనటువంటి వాళ్ళని పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు. కాబట్టి సాధారణ ప్రజలంతా కూడా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఈ అర్ధరాత్రికి కానీ రేపు తెల్లవారుజామున కానీ తుఫాన్ తీరాన్ని తాకొచ్చు. మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తాకే అవకాశం ప్రస్తుతానికి కనిపిస్తుంది. తుఫాన్ దిశ మార్చుకోకపోతే ఖచ్చితంగా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, దాంతోపాటుగా మచిలీపట్నం ఈ మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 320 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉన్నందున గంటకు 17 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి తుఫాన్ తీవ్రత రాబోయేటువంటి కొన్ని గంటల పాటు చాలా ఎక్కువగా కనిపించవచ్చు. అందరూ జాగ్రత్తలు పాటించడం చాలా చాలా అవసరం. ఇక ఈ తుఫాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రతి గంటకి మనం అందించే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.